సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాలీవుడ్ అప్డేట్స్ విషయానికి వచ్చేస్తే ఈ రోజు రిలీజ్ అవుతున్న సినిమాల గురించి మాట్లాడుకుందాం. వరలక్ష్మి సత్కుమార్ యాక్ట్ చేసి డైరెక్ట్ చేసిన సరస్వతి సినిమా ఈ రోజు రిలీజ్ అవబోతుంది. దాని ముందు పేరు సరస్వతే, కానీ సెన్సార్ వాళ్ళు మళ్ళీ అబ్జెక్ట్ చేసి ఎస్ సరస్వతిగా మార్చారు. అండ్ శివాజీ లయ కాంబినేషన్ లో వస్తున్న సాంప్రదాయాన్ని సుప్పుని శుద్ధపూసిని కూడా ఈ రోజు రిలీజ్ అవబోతుంది. అండ్ శ్రీ విష్ణు మరోసారి వారం ముందు వచ్చిన విష్ణు విన్యాసం కాబట్టి ఈ వారం కూడా మళ్ళీ థియేటర్లోకి రాబోతున్నాడు మృత్యుంజయ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో. ఈ సినిమా రిలీజ్ ఎలా ఉంటాయో చూడాలి. అండ్ నాగ చైతన్య విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండు డైరెక్షన్ లో వస్తున్న వృషకర్మ గ్లిమ్స్ నిన్నే రిలీజ్ అయింది. గ్లిమ్స్ కి అయితే ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వస్తుంది అనమాట. స్టార్టింగ్ సీనే కొంచెం కార్తిక్ దండు అందరినీ భయపెట్టాడు. సేమ్ మిస్టిక్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో మళ్ళీ వస్తుంది అనమాట, కానీ డిఫరెంట్ కాన్సెప్ట్. నా చైతన్యకి తండెలతో మెట్టెక్కాను, ఈ సినిమాతో ఇంకొక 10 మెట్లు ఎక్కబోతుందని చెప్పి నా చైతన్య చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. 150 కోట్లు టార్గెట్ గా ఎక్కువ కలెక్షన్ వస్తాయని అందరూ అనుకుంటున్నారు. సో ఆల్ ద బెస్ట్ నాగ చైతన్య. అండ్ నెక్స్ట్ కుర్ర హీరోయిన్ కూడా హిట్ల కోసం ఎదురు చూస్తున్నారు. అందులో ఫస్ట్ పొజిషన్ లో ఉంది మన కాయిడ్ లోహర్ అండ్ మన మాలవిక మోహన్. ఆ తర్వాత మనకి ఇది భాగ్యశ్రీ బోర్సే తెలుసు, మిస్టర్ బచ్చన్ తో రిజల్ట్ తో సంబంధం లేకుండా సాంగ్స్ డాన్సులతో బాగా హైప్ ఎక్కించుకున్నారు. ఆ తర్వాత వరుస ఫ్లాప్లు కాంట కానీ, ఆంధ్ర కింగ్ తాలూకా కానీ, కింగ్డమ్ కానీ వరుస ఫ్లాప్లు వచ్చే ఒక హిట్ కోసం ఎదురు చూస్తుంది. అండ్ కాయిడ్ లోహర్ కూడా తలుక్కుమని మెరిసింది అనమాట, డ్రాగన్ తో హిట్ కొట్టింది. ఆ తర్వాత వెంటనే ఫంక్కి ధమ్ అని పడిపోయింది అనమాట. ఇక మాలవిక మోహన్ కూడా తెలుగు డెబ్యూట్ మీద చాలా ఆశలు పెట్టుకుంటే రాజాసాబు డిజాస్టర్ అయింది. సో ఇప్పుడు ఇంకో ఛాన్స్ కోసం ఎదురు చూస్తుంది. అండ్ నెక్స్ట్ ఓటీటీ సంస్థలు మన టాలీవుడ్ ఇండస్ట్రీని నాశనం చేయడానికి పుట్టేమో అని అనుకుంటున్నారు ప్రొడ్యూసర్స్. ఎందుకంటే ఒక పెద్ద సినిమా రిలీజ్ డేట్ కూడా ఓటీటీ డిసైడ్ చేస్తుంది. నువ్వు ఆగస్టులో రా, నువ్వు సెప్టెంబర్లో రా, నువ్వు అక్టోబర్లో రా, నువ్వు ఇప్పుడు కుదరదు అప్పుడు కుదరదు అని చెప్పి చాలా మంది ప్రొడ్యూసర్లు చెప్తున్నారు. ఎందుకు పోస్ట్పోన్ అయిందంటే లేదు మాకు కొన్ని టెక్నికల్ డిలేస్ వల్ల పోస్ట్పోన్ అయింది, అందుకే ఓటీటీ వాళ్ళు చెప్పారు ఈ డేట్ రా, ఆ డేట్ రా, ఈ డేట్ రా అని చెప్పి. ప్లస్ ఏంటంటే ఓటీటీ వాళ్ళు కూడా గుడ్డిగా ఎవరికి డబ్బులు ఇవ్వరని నాకు ఎవరికి ఫ్రీగా డబ్బులు ఇవ్వరని చెప్పి నాకు ఈ రోజు కూడా అర్థమైంది. సినిమా ఇప్పుడు ఏంటంటే ముందు గుడ్డిగా పెద్ద హీరో అంటే డబ్బులు ఇచ్చేవారు, కానీ ఇప్పుడు అలా కాదు. సినిమా హిట్ అయితేనే ఫస్ట్ కొంత పేమెంట్ చేస్తాడు, సినిమా హిట్ అయితే దాని రేంజ్ పెరిగితే కొట్టి అప్పుడు డబ్బులు ఫిక్స్ చేస్తున్నారు అనమాట. చిన్న సినిమాకి చెప్పక్కలే, కానీ ప్రొడ్యూసర్ అయితే ఏమంటున్నారంటే మాకు 8 వీక్స్ కావాలంటున్నారు. హిందీ సినిమాల లాగా 8 వీక్స్ అయితే పెద్ద ఒరిగేది ఏముండదు, ఇంకా రేట్ తగ్గిపోతుంది, రేట్ ఇంకా తగ్గించేస్తారు. సో దీస్ ఆర్ ద అప్డేట్స్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్.